హాయ్ గైస్, దిస్ ఈజ్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీ ముందున్నది శాంసంగ్ ఎయిర్ కండిషన్, శాంసంగ్ 5-in-1 ఎయిర్ కండిషన్ అండ్ 3 స్టార్ రేటింగ్ అనమాట. ఇది 1.5 టన్ ఉంటుంది ఇది. అండ్ దీని అమౌంట్ వచ్చేసరికి మీకు 35,600 ఉంది. నేను ఆఫ్లైన్ మార్కెట్లో కొన్నాను. మీకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది కానీ సో ఆన్లైన్కి వెళ్ళి నేను సంథింగ్ కొంత అర్జెంట్ కాబట్టి నేను కొన్నాను. అండ్ ఇది 3 స్టార్ రేటింగ్. చాలామంది అడగచ్చు, అన్న 5 స్టార్ తీసుకోవచ్చు కదా అంటే నాకు 3 స్టార్ సరిపోతుంది. మ్యాక్సిమం మనకి 5 స్టార్కి 3 స్టార్కి పెద్ద డిఫరెన్స్ ఉండదు. కానీ సో ఏసీ మనకి కూలింగ్ బట్టి ఉంటుంది, మనకి కరెంట్ బిల్ వస్తుందా లేదా అనేది, ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది అనేది. ఎనీవే మీకు ఫిట్టింగ్ అనేది మనకి సర్వీస్ పాయింట్ నుంచి వస్తున్నారు ఎలాగో. ఈలోపు మీకు అన్బాక్సింగ్ చేయాలి కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఫిట్టింగ్ వాళ్ళు వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా మీకు డీటెయిల్గా చూపిస్తాను అనమాట. ఎలా ఫిట్ చేస్తున్నారు, లోన్ కండిషన్ ఏముంది, లోన్ కంటెంట్స్ ఏమున్నాయి ఏంటి ప్రతిదీ మీకు వివరంగా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి, శాంసంగ్ రాస్తుంది ఇక్కడ మనకి. అలాగే ఇది మనకి వైట్ కలర్తో వస్తుంది అనమాట. ఇక్కడ 3 స్టార్ రేటింగ్ ఉంది. మీకు మోడల్ నేమ్ వచ్చేసరికి కింద నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను, లేదా మీకు డిస్ప్లే చేస్తాను. ఒకసారి చూడండి. లింక్ వచ్చేసరికి చాలామంది అడుగుతున్నారు, అన్న లింక్ పెట్టని. నేను ఖచ్చితంగా తమిళంలో కానీ మీకు ఖచ్చితంగా లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ఒకసారి చూడండి, ఓకేనా. అండ్ 24 డిగ్రీస్ వరకు మనకి ప్రతి ఎయిర్ కండిషన్లో ఖచ్చితంగా ఉంటుంది. 24 డిగ్రీస్ పెట్టుకుంటే కనుక మీకు కరెంట్ బిల్ అనేది కొంచెం తక్కువలో వస్తుంది అనమాట. ఒక మినిమం మనకి 24 డిగ్రీస్లో పెట్టుకుంటే కొంచెం బెస్ట్ అవుతుంది. ఎనీవే దీని గురించి మీకు మొత్తం డీటెయిల్గా మాట్లాడతాను. సో 1 by 1 మీకు అన్బాక్సింగ్ చూసేయండి. సో సీల్ బ్రేక్ చేద్దాం మనం. ప్యాకింగ్ అనేది గుడ్, బాగానే ఉంది. అండ్ ఇండోర్ అనమాట, నేను సీల్ అండ్ ఇండోర్ అనమాట. ఇది వచ్చేసరికి సీల్ బ్రేక్ చేస్తుంది. ఓపెన్ చేస్తే మనకి ప్యూర్ వైట్ కలర్తో వస్తుంది. అండ్ మన లోన్ కంటెంట్స్ మనకి సో వారంటీ గైడ్స్ కానీ అండ్ మనకి బ్యాటరీ ప్రొవైడ్ చేస్తారు. రిమోట్ అనమాట, స్మాల్గా ఉంది. స్టార్టింగే మనకి కవర్తో పాటు మొత్తం ప్యాక్ చేసి ఉందన్నమాట. అండ్ ఇంకా దీన్ని మనం కవర్ రిమూవ్ చేస్తే అండ్ మనకు వారంటీ గైడ్ వచ్చేసరికి ఇవన్నీ. అండ్ బ్యాటరీ కూడా మనకి ఇంక్లూడింగ్ ఇస్తున్నారు వీళ్ళు. ప్రతి ఏసీలో కూడా మనకు ఖచ్చితంగా ఇంక్లూడింగ్ ఇవ్వాల్సిందే బ్యాటరీ వచ్చేసరికి. అండ్ మనకి సో 3 స్టార్ రేటింగ్ అండ్ ప్యూర్ వైట్ కలర్తో వస్తుంది. అండ్ పైన మనకి స్మాల్గా ఒక బ్రౌన్ కలర్ లాగా ప్రొవైడ్ చేశారనమాట. చూడడానికి చాలా లుకింగ్గా ఉంది. ఇంకా కింద చూస్తే కనుక మనకి మోడల్ నేమ్ వచ్చేసరికి ఎయిర్ ఫిల్టర్ వచ్చేసరికి కనిపిస్తుంది. అండ్ డిస్ప్లే అనమాట వచ్చేసరికి మన ఫంక్షన్స్ అన్ని డిస్ప్లేలో కనిపిస్తూ ఉంటాయి. అండ్ 3 స్టార్ రేటింగ్ ఎనాఫ్ సరిపోతుంది. 3 స్టార్ రేటింగ్. మీకు 5 స్టార్ కావాలనుకుంటే సో ఈ అమౌంట్ కొంచెం పెంచుకోండి. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి శాంసంగ్ బ్రాండ్ ఉందన్నమాట. ఇంకంతే. ఇంకా పైన వచ్చేసరికి మనకి సో ఇది ఎయిర్ ఫిల్టర్స్ అనమాట. సో పైనుంచి మనకి దాన్ని కొంచెం ఓపెన్ చేస్తే కనుక ఎయిర్ ఫిల్టర్ డైరెక్ట్గా వస్తుంది. సో మీరు ప్రతి నెల లేదంటే 2 మంత్స్కి ఒకసారి ఎయిర్ మీరు క్లీన్ చేసుకుంటూ ఉండండి. అండ్ బ్యాక్ సైడ్ మనకి స్టాండ్ ప్రొవైడ్ చేశారు. ఇంకా టెక్నిక్స్ వచ్చేసరికి మెజర్మెంట్ చూస్తున్నారనమాట. అండ్ వాల్కి అండ్ ఏసీ మనకి మెజర్మెంట్ చూసి హోల్స్ పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలన్నమాట. లేదంటే కనుక కొంచెం డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. సో నేను ఆల్రెడీ వాల్కి ఒక హోల్ పెట్టుకున్నాను. సో ఇల్లు కట్టుకున్నప్పుడే ఇంకా డైరెక్ట్గా మేము వాల్ని మిషన్ బట్టి ఏం బ్రేక్ చేయక్కర్లేదు. అండ్ స్టాండ్ తీసుకున్నారు. ఇంకా తీసుకున్న తర్వాత మనకి మిషన్తో పాటు ఒక స్మాల్గా మనకి హోల్స్ పెడుతున్నారనమాట. సో హోల్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు స్టాండ్ మనకి అక్కడ ఫిట్ చేసి స్క్రూస్ బిగిస్తారు. స్క్రూస్ బిగించే ముందు ఒకసారి మనకి ఖచ్చితంగా కింద ఇండోర్లో మనకి న్యూట్రల్, ఫేసు, ఎర్త్ 3 వైర్లు, ఒక 4 వైర్లు ఉంటాయి అన్నమాట. అవి ముందు మనం పవర్ కేబుల్ ఇస్తారు కాబట్టి ముందు ఫిట్ చేసుకోవాలి. తర్వాత మనకి ఫిట్ చేయడం కుదరదు. అందుకే ఫిట్ చేసిన తర్వాత ఆ హోల్స్లో మనకి ఆ పవర్ కేబుల్ అనేది అవుట్ సైడ్ డోర్ ఉంటుంది కదా, దానికి వీటిని మళ్ళీ ఫిట్ చేస్తారు. ఫిట్ చేశారు. పర్ఫెక్ట్ సెట్ అయింది. అండ్ ఇండోర్ గురించి మాట్లాడితే మనకి ప్యాకింగ్ ఉంటుందన్నమాట. ఓపెన్ చేస్తే స్టార్టింగే మనకి సో అవుట్పుట్ ఇన్పుట్ మనకి కాపర్స్ అక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది దగ్గర ఒక 10 అడుగులు ఉంటుందన్నమాట. ఇండోర్ వచ్చేసరికి, అవుట్డోర్ వచ్చేసరికి. సో మనకి ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా సీల్స్ బాగా వేశారు. చూశారు కదా. ఆ పవర్ కేబుల్స్ మనకి అక్కడ బిగించుకోవచ్చు. సో ఆ క్యాప్ స్క్రూ వడదిస్తే కనుక మనకి అక్కడ బిగించవచ్చు. అండ్ మనకి శాంసంగ్ ఎయిర్ కండిషన్ మోడల్ నెంబర్ మొత్తం కనిపిస్తుంది వచ్చేసరికి. సో చూడొచ్చు అవుట్పుట్ ఎంత వస్తుంది, ఇన్పుట్ ఎంత వస్తుంది, ఎన్ని కేజీస్ ఉంటుంది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. కింద వచ్చేసరికి మనకి అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ మనకి ఎయిర్ వస్తుంది కదా, అండ్ కూలింగ్ వస్తుంది కదా, కింద మనకు ప్రొవైడ్ చేస్తున్నారు.
సో పవర్ కేబుల్ అనేది మనకి కింద ప్రొవైడ్ చేస్తారనమాట. సో చూసారు కదా, ఈ పవర్ కేబుల్ అనేది మనకి ఇండోర్కి అండ్ అవుట్డోర్కి ఫిట్ చేసే పవర్ కేబుల్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి దానిలో స్మాల్ పేపర్ ఉంటుంది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది. ఇంకా మన టెర్రస్ పైకి మనం తీసుకెళ్ళిపోదాం. అవుట్ సైడ్ డోర్ వచ్చేసరికి సందులో నాకు ఎటువంటి గ్యాప్ లేదు, అందుకే నేను టెర్రస్ మీద పెట్టేస్తున్నాను డైరెక్ట్గా నేను. అండ్ ఇది ఇండోర్ అవుట్ సైడ్ మనకి కాపర్ వచ్చింది కదా, సో దాంట్లో నుంచి ఫస్ట్ మనకి ఎయిర్ తీయాలి. ఫస్ట్ ఎయిర్ తీసిన తర్వాత అప్పుడు మనకి చెక్ చేస్తారనమాట. అండ్ ఇండోర్కి అవుట్డోర్కి ఈ మనకి కాపర్ 2 పైప్స్ మనకి కరెక్ట్గా సెట్ చేయాలి. సో ఎటువంటి మనకి డిస్టర్బెన్స్ ఉన్నా సరే మనకి సో లీక్ అయిపోతూ ఉంటుందన్నమాట గ్యాస్ వచ్చేసరికి. అందుకే మనకి పర్ఫెక్ట్గా చెక్ చేస్తారు. ఒక 2-3 సార్లు మనం చెక్ చేస్తూనే ఉంటారనమాట. అవుట్డోర్కి ఇండోర్కి స్క్రూస్ అన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అది అవుట్డోర్ అనమాట. సేమ్ ఇండోర్కి ఎలా సెట్ చేస్తారో అవుట్డోర్కి అలాగే సెట్ చేస్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ మనకి పవర్ కేబుల్ ఇండోర్కి ఇచ్చాం కదా, అలాగే సో అవుట్డోర్ కూడా మన పవర్ కేబుల్ అనేది సో ఇవ్వాలి ఖచ్చితంగా. క్యాప్ ఓడదీస్తున్నారు. సో క్యాప్ తీస్తున్నారనమాట. చూడండి, తీసిన తర్వాత సేమ్ మనకి న్యూట్రల్ ఫేస్ ఎర్త్ అక్కడ సేమ్ ఎలా బిగించారో సేమ్ మనకి అదే ఇక్కడ బిగించాలి. పొరపాటున అటు ఇటు బిగించరు. సో వాళ్ళకి ఎలాగో తెలుసు కాబట్టి సో పర్ఫెక్ట్గా సెట్ చేసిన తర్వాత ఇంకా ఇండోర్కి అవుట్డోర్కి సో ఒక సబ్బు నురగ లాంటిది మనకి, ఒక షాంపూ నురగ లాంటిది మనకి చూస్తారనమాట. ఎందుకంటే దీనివల్ల మనకి గ్యాస్ ఎక్కడ లీక్ అయినా సరే ఒక బుడగల రూపంలో కానీ ఒక సౌండ్ కానీ వస్తూ ఉంటుంది. సో క్లియర్గా చాలాసేపు చెక్ చేశారు. రన్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి అవుట్ సైడ్కి ఇన్సైడ్కి మనకి కాపర్స్ ఉంటుంది కదా, అలాగా వైట్ రోల్ వేసుకుంటే కనుక చాలా రోజుల వరకు మనకి మన్నిక ఉంటుంది. చాలా వరకు ఏం చేస్తున్నారంటే కనుక ట్యాగ్స్ మనకి బిగిస్తున్నారు, కానీ దాని బదులుగా ఫస్ట్ మనకి సో వైట్ రోల్ అనేది మనకి అలాగా సెట్ చేసుకుంటే కనుక మీకు ఎప్పటికీ సో ఇలాగే ఉంటుందన్నమాట. ఇది కూడా నాకు ప్రొవైడ్ చేయలేదు, నేను సపరేట్ కొనుక్కున్నాను వైట్ రోల్ వచ్చేసరికి. అవుట్డోర్ నుంచి ఇండోర్ వరకు సో నేను వైట్ రోల్ అనేది ఇలాగా సెట్ చేసుకున్నాను. ఇది టోటల్గా ఒక యూనిఫామ్గా ఉంటుందన్నమాట. ఇంక నెక్స్ట్ మనకి పైన కవర్ రిమూవ్ చేసేద్దాం, లేదంటే కనుక ఒక దీనిగా కనిపిస్తుంటుంది. చేస్తే చాలా ఫినిషింగ్ చాలా బాగుంది. శాంసంగ్ బ్రాండ్ రాస్తుంది. అలాగే పైన మనకి బ్రౌన్ కలర్లో చిన్న స్మాల్గా ఇచ్చారు కాబట్టి ఇంకా లుకింగ్ చాలా బాగుంది. 3 స్టార్ మనకి డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. అండ్ టోటల్గా మనకి బాగుంది. ఇంకా రిమోట్ అనమాట ఇది వచ్చేసరికి. ఫస్ట్ మనం ఆన్ చేసి చూద్దాం. సో ఆన్ అయింది. ఆన్ అవగానే మనకి 24 degrees మనకి ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. ఓకే గైస్, సో మనకి ఇన్స్టాలేషన్ మొత్తం క్లియర్ అయిపోయింది అనమాట. అవుట్డోర్ ఇండోర్ ఇన్స్టాలేషన్ చేశారు. అండ్ 3 days నుంచి నేను ఏసీ యూజ్ చేస్తున్నాను. కూలింగ్ బాగానే ఉంది. ఇంకా దీని ఫంక్షన్ గురించి మొత్తం మీతో మాట్లాడతాను అనమాట. ఇది మనకి రిమోట్స్లో ఏం ప్రొవైడ్ చేశారు, దేనికి సంబంధించింది ఏంటి, దీనివల్ల ఉపయోగం ఏంటి, దాని గురించి మొత్తం క్లారిటీగా మీతో మాట్లాడతాను. ఇది మనకి ఎక్కువ హైప్ చేస్తుంది ఏంటి మనకి, సో ఇది మనకి 5-in-1 కన్వర్టబుల్ కూలింగ్ అని చెప్పి ఎక్కువ మెన్షన్ చేస్తున్నారు, హైప్ చేస్తున్నారు కూడా ఇది వచ్చేసరికి. సో 1 by 1 మీకు చెప్పుకొని వెళ్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సో మనకి ఇప్పుడు పవర్ ఆన్ చేద్దాం. మనకి సో పవర్ ఆన్ అయింది. చూసారు మీరు 24 degrees వరకు మనకి పవర్ ఆన్ అయిందనమాట. అండ్ మనకి రిమోట్ ఫంక్షన్ చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది. చాలా స్మాల్గా ఉందన్నమాట. అలాగే మనకి ఈ రిమోట్ బ్యాక్ సైడ్ మనకి కస్టమర్ కేర్ అని చెప్పి రాసుంది. అండ్ టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా మనకి రాసుందనమాట. అండ్ బార్ కోడ్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. మనకి బ్యాటరీలు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి ప్యాకింగ్లోనే వస్తుంది, మనకి ఎలాగో ప్రొవైడ్ చేస్తున్నారు. సో నో ప్రాబ్లం మనకి. అండ్ ఇంకా 1 by 1 చెప్పుకొని వెళ్తే కనుక ఫస్ట్ మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్లో మనకి పవర్ ఆన్ బటన్ రాసి ఉంటుంది ఇక్కడ. అండ్ మనకి ఇక్కడ మనకి మోడ్స్ ఉన్నాయి. అండ్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చూసారా 25, 26, 27 అలాగే మనకి తగ్గించుకోవచ్చు టెంపరేచర్ అనేది. ఇది మనకి 4-way కాదు 2-way స్ప్రింగ్ అనమాట. అండ్ 2-way స్ప్రింగ్ అంటే మనకి వర్టికల్గా రన్ అవుతుంది. అండ్ మనకి ఎంత చూస్తే మనకి ఫ్యాన్ అనమాట ఇది వచ్చేసరికి. సో గమనించండి, మనకి ఫ్యాన్ స్పీడ్ కనిపిస్తుందా మీకు? ఫ్యాన్ స్పీడ్ పెంచుకోవచ్చు, సో తగ్గించుకోవచ్చు అనమాట. ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు ఫ్యాన్ స్పీడ్ వచ్చేసరికి. అండ్ టైం ఆన్ చేసుకోవచ్చు మనం, అంటే మీకు ఎంతలో ఆఫ్ అవ్వాలి, ఎన్నింటిగా మనకి ఆన్ అవ్వాలని చెప్పి టైం పెట్టుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మనకి ఇది ఆప్షన్ బటన్ కనిపిస్తుంది మనకి. క్లీన్ 3 seconds వరకు మనకి, అంటే 3 seconds వరకు హోల్డర్స్ పట్టుకుంటే కనుక మనకి క్లీన్ అవుతుందని చెప్పి మ్యాట్స్ అని చెప్పి సో లోన వీళ్ళు మెన్షన్ చేశారు. దాంతోపాటు మనకి సెట్ అని రాస్తుంది.
ఫారెన్ హీట్లో అండ్ సెంటిగ్రేడ్లో మనం ఇది 3 సెకండ్స్ వరకు హోల్డ్ చేసి పెట్టుకుంటే మనకి ఇది మోడ్స్ మారుతూ ఉంటాయి. అండ్ మీకు చూపిస్తాను. 1 2 3 77 ఫారెన్ హీట్స్లో మనకి కనిపిస్తుంది. ఈ హీట్ మనం పెంచుకోవచ్చు అనమాట. 80 కానీ 70 కానీ అలా మనం ఎక్కడ రన్ అవుతుంది చూద్దాం. సో 86 వరకు మనకి ఫారెన్ హీట్ మనకి రన్ అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మోడ్ బటన్కి వెళ్ళిపోతే స్టార్టింగే మనకి సో డ్రై మోడ్ ఉంటుంది. ఇక్కడ రాసరికి మనకు కనిపిస్తుంది, గమనించారు మీరు. డ్రై మోడ్ ఉంటుంది అండ్ ఫ్యాన్ స్పీడ్ పెరుగుతుంది అనమాట. ఇంకా ఆటోలో పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకి కూల్ అవుతుంది. రూమ్ టెంపరేచర్ని బట్టి ఆటోమేటిక్ కూల్ అయిపోతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ మరి 24 degrees పెట్టేద్దాం. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ చూసుకుంటే మనకి ఇక్కడ రాశారు కదా 5-in-1 కన్వర్టబుల్ కూలింగ్ అనమాట. ఇది వచ్చేసరికి ఫస్ట్ 80% అంటే 80% అంటే మనకి ప్లెజెంట్ మోడ్ అనమాట. ఇది వచ్చేసరికి ప్లెజెంట్ మోడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్గా 3% కూర్చున్నారు అనుకోండి, సో ఆటోమేటిక్గా మనకి కూల్ అవుతుంది. అలాగే 60% అంటే మనకి ఈకో మోడ్ అనమాట. సో 2% కూర్చుంటే మనకి అంతగా అవసరం కూలింగ్ వచ్చేసరికి నార్మల్గా సర్వేటెడ్ మనకి కూలింగ్ ఇస్తూ ఉంటుంది. ఇంకా 40% హోమ్ ఎలౌన్ మోడ్ ఇది వచ్చేసరికి 40% పవర్ ఇన్పుట్ ఉంటుంది. సో ఇది మనకి ఒక నార్మల్గా సింగిల్ పర్సన్ కూర్చున్నప్పుడు మనకి ఈ 40% సరిపోతుంది అనమాట. అలాగే కరెంట్ బిల్ చాలా తక్కువగా వస్తుంది. ఇంకా 120 అంటే కనుక మీకు పార్టీ మోడ్ అనమాట. సో ఎక్కువ మంది పీపుల్స్ ఉన్నారు అనుకుంటే ఇది 120 పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా మనకి కూల్ అవుతుంది. సో ఇదనమాట మనకి. అలాగా మనకి 5-in-1 కన్వర్టబుల్ కూలింగ్ ఉంటాయి. 40%, 60%, 80%, 100%, 120%. సో ఇది మనకి క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కనుక మనుషులను బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా 1 people ఉంటే కనుక ఒక తక్కువ కూలింగ్ సరిపోతుంది. 2 people ఉంటే కనుక కొంచెం ఎక్కువ కావాలి. అలాగే 3 people బట్టి 4 people బట్టి ఎక్కువ పార్టీ మోడ్ అనుకుంటే ఇవి ఎక్కువ ఉపయోగపడుతుంది. అందుకే ఎక్కువ ఇది 5-in-1 కన్వర్టబుల్ ఏసీ అని చెప్పి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీరు బయటికి వెళ్ళినా సరే ఎక్కువ దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇదనమాట టోటల్గా ఏసీ గురించి చెప్పాలంటే కనుక చాలా బాగుంది మీకు. అండ్ కూలింగ్ చాలా ఫాస్ట్గా మనకు కూల్ అవుతుంది. సో నో ప్రాబ్లం. నాకు 35,600గా వస్తుంది. అండ్ మనకి స్టెబిలైజర్ మనకి ఇంక్లూడింగ్ రావట్లేదు. నేను సపరేట్గా కొనుక్కున్నాను. నాకు దీంతో పాటు వచ్చింది ఏంట్రా అంటే నాకు ఒక స్టాండ్ మాత్రం ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఏసీ బిగించడానికి వస్తారు కదా ఇన్స్టాలేషన్, వాళ్ళకు కూడా నేను డబ్బులు సపరేట్గా ఇచ్చాను అనమాట. సో వాళ్ళకి నేను ఇంక్లూడింగ్ ఉంటుందేమో అనుకున్నాను కానీ లేదు, ఇక్కడికి వచ్చిందో తెలిసింది నాకు. సో నో ప్రాబ్లం మీరు. సో టోటల్గా నాకు ఈ ఏసీ ఎంత పడిందంటే కనుక 38,000 పడింది అనమాట ఈ ఏసీ వచ్చేసరికి. అండ్ మనకి 35,600 ప్లస్ ఆల్కో 1,500 అండ్ మనకి స్టెబిలైజర్ మనకి 2,000 పడింది. టోటల్గా మనకి 40,000 వరకు ఉందన్నమాట. సో చూడండి, నాకైతే కనుక శాంసంగ్ బ్రాండ్లో సర్వీస్ పాయింట్ పరంగా ఇవన్నీ చాలా బాగుంటాయి. అండ్ నాకు ఇంట్లో చాలా వరకు నాకు శాంసంగ్ బ్రాండ్స్ ఉంటాయి. టీవీ కానీ, నాకు ఏసీ కానీ అండ్ సిస్టమ్ కానీ అన్నీ నాకు శాంసంగ్ అనమాట. నాకు శాంసంగ్ అంటే చాలా చాలా ఇష్టం. ఓకే, చూసారు కదా. సో ఫైనల్గా అయితే కనుక ఏసీ రివ్యూ ఇది గుడ్, తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ లింక్ మీకు కింద ప్రొవైడ్ చేస్తున్నాను, అలాగే డిస్ప్లే వేస్తున్నాను. చూడండి, లింక్ చాలామంది అడుగుతున్నారు లింక్స్ పెట్టానని చెప్పి. ఖచ్చితంగా లింక్స్ తమిళని వేస్తాను అండ్ లింక్ కింద ప్రొవైడ్ చేస్తాను. చూడండి. Bye bye.